కొంచెం గ్లో అవుతున్నారులేండి. రిషిత గారు, బబ్లు గారు అండ్ శ్రీనివాస్ గారు, ప్రేమలత గారు, టోటల్లీ నా హోస్టింగ్ అండ్ మా ఆర్కే ఈవెంట్స్ ఎలా ఉందో మీ రివ్యూ కావాలి నాకు. ఎందుకంటే ఇంత బాగా ఎంజాయ్ చేసేసి సార్ గారిని కూడా అడిగేస్తాను. రిషిత గారు రెడీనా? మేడం గారు, నా హోస్టింగ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇంత సింపుల్గానా? నేను ఇంతసేపు కష్టపడ్డది ఇంత చొక్కు మాటగా ఒక్కసారి చెప్పేయండి, నా హోస్టింగ్ ఎలా ఉంది? అయ్యో, నా పేరు చెప్పలేదని ఫీల్ అవుతున్నా. నా పేరు మహేశ్వరి రెడ్డి. ఇప్పుడు చెప్పండి. రెడీ? నా హోస్టింగ్ ఎలా ఉంది? వాళ్ళని అడగాలి ఒకసారి, నా హోస్టింగ్ ఎలా ఉంది? ఈరోజు తినకపోయినా పర్లేదబ్బా నేను ఈరోజు. థ్యాంక్ యూ. మా మేడం గారు ఇప్పుడు చెప్పేస్తారు. ఎలా ఉందండి? బాగుందండి. కిరణ్ 2 days నుంచి చాలా బాగా కష్టపడుతున్నాడు హల్దీ కోసం. మా ఆర్కే ఈవెంట్స్ కిరణ్ గారు 2 days నుంచి కష్టపడి చెమటోర్చి కష్టపడుతున్నారు. మా సార్ గారు మాత్రం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. వచ్చినప్పటి నుంచి నేను ఒకటే గమనించాను, టెన్షన్. సార్ మీకు ఎలా అనిపించింది మా ఆర్కే ఈవెంట్స్ అలాగే నా హోస్టింగ్? మీరు ఒక్కరు చాలండి. రెడీ? ఆర్కే ఈవెంట్స్ కిరణ్ గారు చాలా బాగా కష్టపడుతున్నారు. అంటే ఈ మ్యారేజ్ ఒక హైక్లో తీసుకుపోవాలని చాలా కష్టపడుతున్నారు. రాత్రిపాలు కష్టపడి వర్క్ చేస్తున్నాడు. ఓవరాల్గా ఆయనకి థ్యాంక్స్. బయట ఈవెంట్స్కి మా ఆర్కే ఈవెంట్స్కి మీకు ఏదైనా డిఫరెంట్ గమనించారా? చాలా డిఫరెన్స్ ఉంది. సూపర్. బబ్లు గారు కొంచెం ముందుకు వస్తే నా వీడియోలో కూడా ప్లే అయిపోతుంది. కొంచెం ముందుకు రండి, సిగ్గుపడకండి బాబు. ఇప్పుడు చెప్పండి, మా ఆర్కే ఈవెంట్స్ బయటి వాళ్ళకంటే మీకు ఎలా అనిపించింది? అలాగే అక్కడ అమ్మాయిలు లేరండి, కొంచెం ముందరికి వస్తారా? కొంచెం ఓకే. మా కొంచెం గ్యాప్ ఇవ్వండబ్బా. రెడీ? ఇప్పుడు మా ఆర్కే ఈవెంట్స్ మీకు బయట వాళ్ళ ఈవెంట్కి మా ఆర్కే ఈవెంట్స్కి మీకు ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు తెలిసిన సుమక్క నువ్వే. కిరణ్ నా క్రెడిట్స్ మొత్తం నీకే. మా ఆర్కే ఈవెంట్స్ గురించి చెప్పడానికి ఏం లేదా? మొత్తం కిరణ్ నన్ను కలిపేసి అంటున్నావా? రెడీ? థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ ఏమంటారు మా ఈవెంట్ అలాగే హోస్టింగ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయిందని మనకు